Okay. Yeah, good morning, students. This is Vijay Babu, Faculty of Communications from Elite Engineering Academy. So, in the last class, what I have delivered the lecture on need for modulation. సో మీకు గుర్తుందా అలా ఒక 5 పాయింట్స్ చాలా డెప్త్లో మనం డిస్కస్ చేసాము. ఆ 5 పాయింట్స్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి టు రెడ్యూస్ ద సైజ్ ఆఫ్ యాంటీనా. ఓకే, సో యాంటీనా సైజ్ మనం రెడ్యూస్ చేయడం కోసం మాడ్యులేషన్ చేస్తామని చెప్పాను నేను. సో మాడ్యులేషన్ చేయక ముందు మీరు సిగ్నల్ని ట్రాన్స్మిట్ చేయాలంటే కిలోమీటర్స్లో యాంటీనా డిజైన్ చేయాల్సి వచ్చింది. మీకు 500 కిలోమీటర్స్, 1000 కిలోమీటర్స్ పాసిబిలిటీ ఉంటుందా? మనం డిజైన్ చేయగలమా? కుదరదు కదా. సో నాట్ అట్ ఆల్ పాసిబుల్. ఓకే, so that is the point what we have done as the first point. So by using modulation concept, I have increased the frequency to some higher frequencies. So once you increase to higher frequencies, what has happened? Antenna size is drastically reduced. గుర్తుందా? సో ఎలా వచ్చింది మీకు? మైక్రోమీటర్స్, నానోమీటర్స్లో యాంటీనా సైజ్ వచ్చింది. సో అలా డిజైన్ చేయడం చాలా ఈజీ కదా యాంటీనాని. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వాట్ వీ హ్యావ్ లెర్న్డ్ ఇన్ ది ప్రీవియస్ లెక్చర్. అండ్ ద సెకండ్ వన్ ఈస్ ఫర్ మల్టీప్లెక్సింగ్. సో మల్టీప్లెక్సింగ్ చేయడం అంటే ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీప్లెక్సింగ్. ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా నేను, ఎఫ్ఎం కాన్సెప్ట్. సో మల్టీప్లెక్సింగ్ కోసం కంపల్సరీగా మీరు మాడ్యులేషన్ అవసరం ఎంతైనా ఉంది మనకి. ఓకే, సో ద నెక్స్ట్ వన్ ఈస్ ఫ్రీక్వెన్సీ అలొకేషన్. సో చాలామంది డిఫరెంట్ స్టేషన్స్ డిఫరెంట్ క్యారియర్ ఫ్రీక్వెన్సీస్ సెట్ చేసుకుంటూ ఉంటారు కదా. సో సేమ్ వాయిస్ సిగ్నల్, ఇప్పుడు నా వాయిస్ సిగ్నల్ ఉంది మాడ్యులేట్ టు వన్ క్యారియర్ ఫ్రీక్వెన్సీ, సమ్ ఎక్స్ వాయిస్ సిగ్నల్ ఉంది మాడ్యులేట్ టు సమ్ అదర్ క్యారియర్ ఫ్రీక్వెన్సీ, అండ్ వై signal only that modulated to some other carrier frequency. So that is the logic, that how you can be done by the frequency modulation. So frequency multiplexing. So that is why in multiplexing modulation plays a very very important role. And also to reduce the noise, that is the fourth point I think I have done. So to reduce the noise and reduce cheyadaniki different modulation techniques అవసరం అవుతుంది. అంటే మీకు ఫిగర్ ఆఫ్ మెరిట్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి మాడ్యులేషన్స్లో. సో అందులో ఏంటంటే ఏఎంకి ఒక ఫిగర్ ఆఫ్ మెరిట్, డిఎస్బిఎస్సికి ఒక ఫిగర్ ఆఫ్ మెరిట్, ఎస్ఎస్బికి ఒక ఫిగర్ ఆఫ్ మెరిట్, ఇలా ఉంటాయి. సో ఫిగర్ ఆఫ్ మెరిట్ బట్టి మనం అది నాయిస్కి ఎంత ఎఫెక్ట్ అవుతుంది ఆ సిస్టమ్ అనేది చెప్పొచ్చు. సో అక్కడ కూడా మనకి మాడ్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. అండ్ టు ఓవర్కమ్ ద ఎక్విప్మెంట్ లిమిటేషన్స్, కొన్ని ఎక్విప్మెంట్స్ కొన్ని ఫ్రీక్వెన్సీ రేంజెస్కే వర్క్ అవుతూ ఉంటాయి కదా. సో అప్పుడు మీరు ఎంతైనా ఆ మీ దగ్గర ఉన్న ఫ్రీక్వెన్సీస్ని ఆ ఎక్విప్మెంట్ ఉన్న రేంజ్ ఫ్రీక్వెన్సీ కన్వర్ట్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉంటుంది. సో అప్పుడు కూడా మీకు మాడ్యులేషన్ అనేది యూజ్ అవుతుంది. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ as basics to understand the need of modulation. So before going to the modulation concepts in communication, however modulation is the heart of communication, what can I say? So here I will try to discuss some different types of modulation techniques. యాక్చువల్గా మనం మీకు సిలబస్లో కూడా చూపించాను కదా నేను ఫస్ట్ క్లాస్లో. సో అక్కడ ఏ టాపిక్స్ మనం ప్రిపేర్ అవుతున్నాం ఏంటిదని నేను లిస్ట్ ఇచ్చాను కదా. సో ఇక్కడ ఏం చేస్తానంటే డిఫరెంట్ మాడ్యులేషన్స్ని నేను డివైడ్ చేస్తాను, కేటగరైజ్ చేస్తాను. అంటే మీరు అనలాగ్ కమ్యూనికేషన్లో ఏ మాడ్యులేషన్ టెక్నిక్స్ యూజ్ చేయాలి, డిజిటల్ మాడ్యులేషన్లో ఏ టెక్నిక్స్ యూజ్ చేయాలి అనే దాన్ని ఇక్కడ నేను క్లియర్గా కేటగరైజ్ చేస్తాను. సో ద బేసిక్ ఈజ్ మాడ్యులేటర్ ఆర్ మాడ్యులేషన్. సో దిస్ ఈస్ అ మాడ్యులేషన్ ప్రాసెస్. The first, it is categorized into two ways. So the first one is the continuous wave modulation. And the next one is pulse modulation. Continuous wave modulation, and you can call it as pulse wave also. Pulse wave modulation, continuous wave modulation and pulse wave modulation. So in this continuous wave modulation, generally once again this is categorized into two ways. The first one is the amplitude modulation and the second one is the angle modulation. Amplitude modulation and angle modulation, right? Generally these amplitude modulations and angle modulations we'll try to study in analog communication. The complete concepts of analog communication what you are studying will deal with only these two, that is amplitude modulation and angle modulation. సో మీకు గుర్తొస్తున్నాయి ఇప్పుడు amplitude modulators ఏమేమి చదువుకున్నారు మీరు సిలబస్లో, ఒకసారి లిస్ట్ అవుట్ చేద్దాం. సో ద ఫస్ట్ వన్ what we are calling it as the full AM. Full AM means it is full amplitude modulation. Full amplitude modulation ante, so in the signal what you try to transmit
the carrier, the upper sideband frequencies and the lower sideband frequencies. So this carrier, upper sideband and lower sideband frequencies, the overall all these combination, that concept you call it as what you call it as full amplitude modulation, that is full AM. Okay, so that was the first topic of your analog communication syllabus, right? So now నెక్స్ట్ కాన్సెప్ట్ మనం ఏం చదువుకున్నాం ఐడియా ఉందా మీకు? ఇక్కడ మీరు ఏం చేస్తారంటే క్యారియర్ని సప్రెస్ చేస్తారు కదా, అడ్వాంటేజ్ కోసం క్యారియర్ని సప్రెస్ చేస్తారు. సో దట్ కాన్సెప్ట్ యూ కాల్ ఇట్ యాజ్ double sideband suppressed carrier, and the name I can in short I can call it as DSBSC, double sideband suppressed carrier. Meaning is here what I said in full AM, what you are transmitting, carrier, upper sideband and lower sideband, but coming to the double sideband suppressed carrier, you are suppressing the carrier component. So meaning you are transmitting what? Only two sidebands, that is upper sideband and lower sideband. That is why I am calling this concept as double sideband suppressing the carrier. So however, you have some advantages with the DSBSC when compared with the full AM. మన కాన్సెప్ట్ నేర్చుకునేటప్పుడు ఇక్కడ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి డిసడ్వాంటేజెస్ ఏమొస్తున్నాయి, then why we are going for a DSBSC. Okay, so then you have the next one is once again you try to make some advantageous parameters with respect to DSBSC, and that concept you call it as single sideband suppressed carrier, that is SSBSC. Okay, single sideband suppressed carrier means you are suppressing the carrier and you are suppressing the one of the sidebands, either upper sideband or lower sideband depending upon convenience, right? So that is you are transmitting only one sideband. So with this you have a lot of advantages. Okay, so that is why we are going to study this SSBSC after DSBSC. Then the next concept is the Vegestial sideband modulation. Vegestial sideband modulation. So ఇప్పుడు మీరు నన్ను ఒక డౌట్ అడగవచ్చు, ఏంటంటే ఇన్ని మాడ్యులేషన్ టెక్నిక్స్ ఉన్నాయి కదా, డైరెక్ట్గా మనం విఎస్బి చదవచ్చు కదా, ఈ మూడు మనం ఎందుకు చదవాలి అని. సో సీ స్టూడెంట్స్, ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యులేషన్ కాన్సెప్ట్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యులేషన్ టెక్నిక్ ఈజ్ అడ్వాంటేజెస్. సో ప్రతి దాంట్లో మీకు అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఆ పర్టికులర్ అప్లికేషన్లో మనకి ఏ మాడ్యులేషన్ టెక్నిక్ బెస్ట్గా సూట్ అవుతుందో చూసుకొని అక్కడ మనం ఏ మాడ్యులేషన్ టెక్నిక్స్ మనం యూస్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. సో దిస్ ఈస్ ద బేసిక్ ఐడియా ఆఫ్ ఆల్ దీస్ మోడల్స్. సో ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యులేషన్ ఈజ్ ఇంపార్టెంట్. సో మీకు ప్రతి దాంట్లో అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి మనం క్లియర్గా ఒకసారి మన సిలబస్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ క్లియర్గా నేర్చుకుందాం. ఓకే, సో దీస్ ఆల్ కమ్స్ అండర్ వాట్? ద ఫస్ట్ వన్ ఈజ్ ది amplitude modulation, and coming to the second one, this is angle modulation, right? So already you know frequency modulation. Okay, angle you have two parameters, one is frequency and the other is phase. So one is the frequency modulation and other is the phase modulation. So these two you will be going to study under the angle modulation. Even these also have some advantages and these also have some disadvantages. So we'll try to list out all of them and how you can generate FM signal and what is the power of the FM signals and what is the bandwidth of these FM signals. So once you will try to study in detail when you enter into the topic. Okay, so this is the concept what you are going to study in the analog communication. So analog communications lo మీరు చదివేటప్పుడు AM చదువుతారు, angle modulation చదువుతారు. Now we are going for the pulse wave modulation techniques. So in the pulse wave modulation techniques, I can divide this into two categories. One is pulse analog and the other one is the pulse digital. So generally this pulse analog and pulse digital concepts you are going to study in digital communication systems. Okay, in digital communication try to study pulse analog and pulse digital. So under pulse analog you are going to study pulse amplitude modulation, PAM, pulse time modulation, pulse amplitude modulation and pulse time modulation. The pulse time modulation once again I can subdivide into two categories. One is the pulse width modulation and the next one is the pulse position modulation. Pulse time modulation, time is the parameter, so time parameter you can divide into width as well as position.
So that is why this PTM once again you can categorize into two ways: pulse width modulation and pulse position modulation. So this comes under the pulse analog modulation techniques. So once again, what are the equations, what is the waveforms, and what is the power of each and PAM, PTM, and what is the bandwidth of PAM, PTM. Okay, so all these things we will try to study in detail later. So coming to very important pulse digital modulation techniques, right? So in the pulse digital modulation techniques, you will be having the baseband modulation, and the what you call band pass modulation. Baseband modulation as well as the band pass modulation. So actually the digital communication concept will start with this baseband modulation. So what are the different types of baseband modulation techniques? Okay, we'll try to study here. The first one is very important, the analog to digital conversion process. Okay, all of you know. So what is this? This is PCM, pulse code modulation. This is the first modulation process in the baseband modulation, right? So next, after PCM, you have some disadvantages in PCM. So that is why we are going for the next modulation technique, that is differential PCM, that is DPCM. Okay, so then even you have some of the disadvantages with respect to bit rate and bandwidth calculations of this DPCM. So that is why you are going for the next concept, that is the delta modulation. Delta modulation somehow will try to reduce the bit rate and the bandwidth. Okay, and then even you have some disadvantages in the delta modulation. So already you might have studied the what you call granular noise and slope overload distortions, okay, in delta modulation. So to overcome them, I am going for the adaptive delta modulation technique. However, this is the last modulation technique in the baseband modulations, right? So now coming to the band pass modulation techniques, you can categorize this into two ways. The first one is very important, that is amplitude shift keying concept. That is, this is the band pass modulation technique in digital communication. Okay, ASK, and then you have FSK. Idea undi kada meeku, frequency shift keying. Okay, FSK, and then you have PSK, that is phase shift keying, and also we'll try to study DPSK. DPSK means it is differential PSK. So these are the four important modulation techniques: ASK, FSK, PSK, and DPSK, that you are going to study under band pass modulations. So not only this, you have the next one is the M array signaling concepts. M array signaling. So under M array signaling, generally in your syllabus you have only one thing, that is the QPSK. Even if you understand QPSK, you can go for 8 PSK and 16 PSK and 32 PSK, so that you can extend the concept, but the basic thing is QPSK will be having in the syllabus. So we'll try to study in detail about the QPSK waveforms and how they look like, and the power calculations and the bandwidth calculations. Okay, so these are the different modulation techniques actually what we are going to study under the ESET syllabus. However, these completes the 50% of your communication syllabus. So once you are thorough in these continuous wave modulations and pulse wave modulations, almost 50% of the communication syllabus will be done. Okay, so in the next class, I will try to start the discussion with the continuous wave modulation techniques. Okay, and then I will start the concept of what you call amplitude modulation. Okay, సో వీడియోస్ చూస్తూ ఉండండి, అండ్ మీరు మా వీడియోస్ నచ్చితే వీడియోస్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఓకే, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మా ఛానల్ నేమ్ వచ్చేసి ఎలైట్ ఇంజనీరింగ్ అకాడమీ. ఓకే, థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ విజయ్ బాబు.